ఇక చూద్దాం. ఇక అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేల డూమా చర్చల్లో పాల్గొనడంపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొంతమంది అటెండెన్స్ కోసం వచ్చి వెళ్తున్నారు. కొన్నిసార్లు సభలో 20 మంది మాత్రమే ఉంటున్నారు. సీఎం సీరియస్ అయినా లైట్ తీసుకుంటున్నారు. విప్పులు మంత్రులు రమ్మంటున్నా పట్టించుకోవట్లే. మరి వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. సోమ మంగళవారంలో బడ్జెట్ కేటాయింపులపై డిస్కషన్ జరగగా బుధవారం నుంచి శాఖల వారీగా పద్దులపై చర్చిస్తున్నారు. మరి కాగా సమావేశాలు మొదలైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మ కొడుతున్నారు. వచ్చినా ఇలా హాజరుపడి అలా వెళ్ళిపోతున్నారు. బడ్జెట్ లాంటి కీలక చర్చల్లోనూ పాల్గొనేందుకు సభ్యులు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో 119 మంది సభ్యులు ఉండగా కాంగ్రెస్ నుంచి 65, బీఆర్ఎస్ నుంచి 37, బీజేపీ నుంచి ఎంఐఎం నుంచి 8 చొప్పున మరి సిపిఐ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కానీ మెజారిటీ సభ్యులు మధ్యాహ్నం 12 గంటల వరకు పత్తా ఉండట్లేదు అనేటటువంటిది ఒక వార్త. వాళ్ళకు ఉండరు. మరి మనకు ఒక రీతి రివాజు, ఒక సిస్టమ్ అనేటటువంటిది ఉంటే ఉంటారు. అది లేకనే పోయి, అసలు ముఖ్యమంత్రికే లేకపోయే రీతి రివాజు. ముఖ్యమంత్రే సరి అయినటువంటి పద్ధతిలో లేకపోయా ఇక సభ్యులు ఎక్కడ ఉంటారు? ముఖ్యమంత్రి చక్కగా ఉంటే అన్ని రకాలుగా నడుస్తూ ఉంటుంది. ప్రతిపక్షాలను ఒక సిస్టమ్ అనేటటువంటిది లేకపోతే, రీతి రివాజు అనేటటువంటిది లేకపోతే ఇట్లనే కొనసాగుతుంది. మరి అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మధు గారు ఆటోలు ఇప్పటికే ఫ్రీ బస్సు చేయబట్టి నడవట్లేదు. మళ్ళీ నిన్నటి నుండి కొన్ని బస్సుల్లో 30% డిస్కౌంట్ పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటిది నిజమే. మీరు కూడా కరెక్ట్ ఆలోచించారు. మరి ఏం చేస్తాం ఇప్పుడు? అలాంటి పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఆటోలు కూడా రావట్లేదట. మరి ఎందుకంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఓలాలు లేవు. పరిస్థితి చాలా తీవ్ర